సో ఇప్పుడు మాధురి ఈ బాబాలు చేసే మిరాకిల్స్ వాటన్నిటిని చూపిస్తుంది. సో మాధురి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే అవే. సరే, ఇంతవరకు వాళ్ళకి తెలియకుండా మ్యాజిక్ చేసి ఫేక్ అని చూపించాను. ఇప్పుడు చేసి ఇలా అని చూపిస్తాను. సో ఇక్కడ ఇవ్వండి, బెలూన్స్ ఇవ్వండి, ఇక్కడ పెట్టండి. వాటర్ బాటిల్ ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళ మ్యాజిక్ ఎలా ఉంటుంది మీకు అంటే ప్రతిసారి చూపించిన తర్వాత రివీల్ చేస్తున్నా. ఎక్కడ పెట్టుకున్నా నేను సార్? ఆ చేతిలో ఉన్నట్టు సార్ ఇప్పుడు ఏం లేదు కదా? ఆ చేతిలో ఇది ఉంది, ఇప్పుడు ఏం లేదు కదా అంటున్నా. కెమెరా ముందర ఏం లేదు. కొంతమంది దొంగ బాబాలు చేయబట్టున్నానా? చేయబట్టండి సార్. ఊడి తెచ్చేసింది, విభూతి తెచ్చేసింది. ఉంటుందా ఇది ఇలానే పర్మనెంట్ గా? ఇది మాట్లాడదాం లాస్ట్ లో సార్, అంటే మీకు చూపించి చేపిస్తున్నా. ఓకే. సో విభూతి తీసే టెక్నాలజీ ఇది. ఇంతవరకు మీరు బనానా కట్ ఎక్కడ చూపించలేదు కాబట్టి, సో ఇప్పుడు బనానా ఎలా కట్ చేస్తారు చూపించండి కొంచెం. పక్కన బనానా ఉంది. సో ఒక్క మీకు చూసి చూపిస్తున్నా. ఓకే, నేను ముందే అంటే మీకు ఫస్ట్ మీ ఇంటర్వ్యూ చూపిస్తున్నా. ముందే ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. దొంగ బాబాలు వేసాలు వేసే మామూలుగా పిన్ తోటి కూర్చి పెడతారా? ఇప్పుడు మీ ముందర చూసి చూపించింది సార్. మళ్ళీ మీరు చూసారా? మళ్ళీ ఇంకోసారి చూపించమంటారా? లేదు, చూసాను. సరే, ఏదో కూర్చున్నాను. ఓం క్లీం క్రైం స్వాహా. పక్కన జరగండి. అబ్బా, దయ్యాలని ఇందులో బంధిస్తాను. ఓం క్రీం క్రైం బుట్ స్వాహా. పట్టండి సార్ ఒకసారి, చూపించండి. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసికే భూ భూ భుజంగం దిత్తైతరం నీ అంతరంగ నీకు భస్మం చేసేస్తా. ఇట్లా పట్టుకోండి సార్. కెమెరా చూపించండి సార్, ఇట్లా పట్టుకోండి. ఓం క్రీం క్రైం క్రీం కాంచన నాగవల్లి అరుంధతి కాశ్మోరా అందులో బంధించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర కత్తి ఉంటేనే కట్ అవుతుంది. కత్తి లేకుండా అందులో దయ్యాలకు బంధిస్తున్నాను, వాళ్ళే కట్ చేస్తారు. ఒక్క నిమిషం ఇలా చూపియండి. ఒక్క నిమిషం. సో ఎలా ఉంది సార్? మామూలుగా ఉంది సార్. ఒకసారి చూపించండి. ఇదిగో ఇదా రాదు కదా, ఇంకా ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయమంటారా? రావట్లేదు. ఓకే, చూడు మొత్తం. భయపడుతున్నారు ఎందుకు సార్? దీంట్లో ఏమో దెయ్యాన్ని బంధించుంటారు. అవును, చూపించండి అక్కడ కట్ చేశానా లేదా. ఇక కటింగ్ క్లోజ్లో పెట్టు. నువ్వు కట్ చేసింది. మీరు చాలా తప్పు చేశారు సార్. మళ్ళీ దయాలు విడిపించుకున్నాయి, మళ్ళీ బంధించాలి. ఓం క్రీం క్రైం ఖస్. సరే, ఓకే, అది అయిపోయింది. సో ఇంకోటి, ఈ బెలూన్లో ఏంటి అసలు దీంట్లో ఏముంది? అక్కడ కట్ట పడుతుంది కనిపిస్తుంది. అవును, మరి ఈ కట్ట చేసిన దయ్యం ఉంది. దయ్యం ఉంది. ఇది రివీల్ చేద్దాం మళ్ళీ. ఓకే ఓకే. సో ఓకే, కొంచెం మీరు దాంట్లో వీడియో తీయండి. ఇది సో అది అలా ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది. ఈ ఎపిసోడ్ అయిపోయిందా? పక్కన పెట్టచ్చా? అది పక్కన పెట్టి దాని అయిపోయింది. ఈ ఎపిసోడ్ దెయ్యం అట్టుపండి ఆయనకి ఇద్దాం. ఆయన ఓకే, ఇదిగో
అరే దేవుని జాతర. సో ఇందులో ఏం చేస్తాను నేనే చేస్తాను. సో ఇంకా ఓం క్రీం క్రైం స్వట్ స్వాహ స్వాహ స్వాహ. చాలా దయ్యాలు ఉన్నాయి, ఇందులో బంధిస్తాను. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే భగ 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 భగ. ఓం క్రైం క్రీ స్వాహ స్వాహ. ఉన్నాయి స్వామి ఈడ దయ్యాలు, చాలా ఉన్నాయి స్వామి దయ్యాలు ఈడ, మంచిది కాదు. ఓం భగభగే భగని భాగోతరి భగవాసుకే ఓం క్లీం క్లీం స్వాహ స్వాహ. చేయబట్టండి దెయ్యమా దయ్యం, చేయబట్టండి. చెప్తండి. ఇప్పుడు దీంట్లో దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి, జాగ్రత్త, దెయ్యాలు ఉన్నాయి. మాదిరి దెయ్యం బయటకు వస్తుంది చూడండి. సో ఓకే సార్, ఇప్పుడు ఒక్కొక్క చేసి చూపించాను కదా. సో బిల్లులు ఇవ్వండి ఒకసారి. ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయని ఇలా ఈనో ప్యాకెట్ వేసి వాళ్ళ ముందర, అంటే మీడియా రాకముందు ఇంత క్రేజ్ లేదు, అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు కొంతమంది చేసిన బాబాలు దయ్యాలు ఉన్నాయని మీ దగ్గర ఒక పల్లెటూరు 30,000 40,000 తీసుకొని దయ్యాలు బంధించారు. అక్కడ మోసపోయింది ఎవరు? జనాలు. దొంగ బాబాలేమో ఇప్పుడు ఏదో అఘోర వచ్చింది కదా, దాని విషయం మాట్లాడదాం. దొంగ వేషాలు వేసుకొని ఇలా మోసం చేశారు. ఇందులో దయ్యం లేదు ఏం లేదు, ఈయన ప్యాకెట్. సో అరటి పండు అంటారా, సో అరటి పండు కూడా ఇలానే మ్యాజిక్ చేసి ఇందులో అలా కట్ చేసేసి అక్కడ ఇప్పుడు ఇవన్నీ నేను చేసి రియల్ అంటే జనాలు నమ్ముతారు. నేను లాస్ట్ లో రివీల్ చేస్తున్నా, ప్రతి యూట్యూబ్ ఛానల్ రివీల్ చేస్తున్నా ఇది మ్యాజిక్ అని. ఇలా ఒక ఊర్లో కూడా 30,000-40,000 గుంజారు. సో కొంతమంది బాబాలు శివరాత్రి రోజు విభూతులు ఇలా 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 బట్టి ఇలా తీసేస్తారు. సో శివలింగం అంటారా, శివలింగం తేలేదు కానీ సో మామూలుగా వాటర్ తాగినప్పుడు ఇలా ఇలా తాగుతారు. అదే రోజు ఇదే శివలింగం అనుకుందాం. అదే రోజు నాప్కిన్ ఉంటుంది, ఇదే శివలింగం అనుకున్నాం, ఇలా తీస్తారు. శివలింగం ప్లేస్ లో ఇది పెట్టాను అనమాట. సో తేలేదు కాబట్టి. సో ఇలాంటి అంటే అఘోర ఏదైతే ఇలా వచ్చిందో, నేనైతే ఇలా చేశారు, జనాలకి కొత్తగా అనిపించింది. అరే ఇది ఏంది పిలిపిద్దామని నేను చేయడం వల్ల. ఇంకా ఇంకోటి మ్యాజిక్ వల్ల ముగ్గులు వేసి చేతబడి మామూలుగా చేసి దయ్యాన్ని లేపచ్చు మనము. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, సైన్స్. దారము నిమ్మకాయకు లేపగలం, పసుపుని కుంకుమలాగా చేయగలం. సో ఇదంతా మ్యాజిక్. నేను ఏమంటానంటే, సో సార్ ఎవరైనా కానీ, మీరైనా ఎవరైనా కానీ, ఇప్పుడు మీరు ఉన్నారు, నాకు నచ్చితే నమస్తే సార్ అంట. మీ మాట బట్టి మీ తీరు బట్టి నాకు ఇష్టం ఉంటుంది. ఒక అబ్బాయి కొంచెం బిహేవ్ బాగా, నీకేందుకు నమస్తే పెట్టి. ఇక్కడ ఎక్కడుంది నీతి నిజాయితీగా ఉన్న వాడి దగ్గర నమస్కారం పెడతాము. ఎక్కడైతే వాడు మమ్మల్ని సరిగ్గా పలకలేదు. ఇందులో కూడా అఘోరని అదే అంటారు. సో నువ్వు నిజంగా శక్తులు ఉంటే, నేను ఇన్ని తిరిగినాను యాత్రలు, వాళ్ళు ఉండే చోట ఉంటారు, నువ్వు ఆ ఘోరాని. సో నువ్వు ఓకే, నువ్వు ఒరిజినలే అక్కడ సర్జరీ చేసుకున్న జన్నర్తో నీకు అవసరం లేదు. జన్నర్తో ఎక్కడైనా మనం ఏ శిక్ష తీసుకోవచ్చు. నువ్వు ఏదైతే నేను అఘోరిని, నేను అదే చేస్తా, ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ లేదు. సో నేను మీ దగ్గర ఏదైనా ప్రతి ఛానల్ ఇలానే ఉంటుంది. మీ ఛానల్ ఒకదానే, నేను ఏ ఛానల్ ఇలా కూర్చొని మాట్లాడతాను నేను. అవును, నేను మొగమాట పడాను. నేను అఘోరిని ఒక్కొక్క ఇంటర్వ్యూ డేట్ అవుతా ఉంటుంది, శివుని మీద ఒట్టేసి చెప్తుంది. చాలా పెద్ద తప్పు. ఛానల్ వాళ్ళకి శాపరాగులు పెడుతుంది. నిన్న ఈ రోజు చూస్తే పోలీసులు చేసి, ఎవరైనా అఘోరాలు కానీ పోలీసుల మీద చేయి చేసుకుంటారా? మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఇంత ఏది సనాతన ధర్మం కోసము ఆత్మార్పణ చేసుకుంటారు. దేనికి చేసుకుంటా ఆత్మార్పణ? ఆత్మార్పణ చేసుకోవడానికి అయితే నేను కూడా సిద్ధంగా ఉన్నా. దేనికోసం? మారుతుందేమో అని. మారదు. ఈమె రాకముందు నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకి. తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఎక్కడైనా ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉండి ఈమె దొంగ ఇప్పుడు వచ్చి నేను అదంటే, గతంలో మనం ఎంతమంది నమ్మాం సార్? ఇలాంటి వేషధారణ వచ్చి నమ్ముతూనే ఉన్నా మోసపోతున్నా, పెడుతూనే ఉన్నా మోసపోతున్నా.
ప్రతి దాంట్లో నమ్ముతున్నామని పోసిపోతున్నాం. ఇప్పుడు కొత్తగా జనాలు చిన్నపిల్లలు బట్టలు లేకుండా తిరుగుతాం, ఒక టెంపుల్ బట్టలు వేసుకొని తిరుగుతాం, ఒక టెంపుల్ బట్టలు లేకుండా తిరుగుతాం. చిన్నపిల్లకి రేపు చరిత్ర ఏం చెప్పాలి, ఏందమ్మా అదంటే ఏ రకంగా చెప్పాలి? ఇప్పుడు కలికాలం ఎట్లుందంటే కనీసం ఒంటి నిండా బట్టలు వేసుకొని కానీ మన చూపు రెస్ట్ మీదే ఉండాలి. అలాంటిది ఇప్పుడు చిన్నపిల్లల కాడ నుంచి అసలు సార్ కుక్కలను కూడా రేపు చేసేస్తున్నారు సార్. అవును, మొన్న చూస్తే ఒక ఆవుని ఇలాంటి చేస్తున్న వాళ్ళు రేపు పద్ధతి జరగనని జరిగితే నిన్ను చూసి ఆ కామం తట్టుకొని వేరే వాళ్ళ మీద ప్రయోగించగలరు, చంపేస్తే ఎవరు బాధ్యతలు? సో అనుకూలం కన్నా ప్రతికూలం ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే సార్ తెలుగులో చెప్పండి సార్ నాకు. అదే అనుకూల పరిస్థితుల కన్నా ఈవిడ తిరిగినందువల్ల ఇంకా తిరిగిన వల్ల నేను అనట్లేదు సార్, జనాలు నేర్చుకుంటారు అంటున్నారు. ఎందుకంటే మీ పెద్ద పెద్ద చదువులు మనం చదువుకోలేదు సార్, మనకు వచ్చింది ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే నువ్వు గంట సేపు బట్టలు వేసుకుంటా బట్టలు. సో ఇక్కడ చాలా మందికి తెలిసిపోయింది ఫేక్ అని. కామెంట్స్ కానీ ఆఫ్ కెమెరా ఆమె తొట్టేసి చెప్పండి నిజంగా అందరూ ఫేక్ అంటారు ఆమె గురించి. రేవంత్ రెడ్డిని దించేస్తానంటుంది. అదే సార్ రేవంత్ రెడ్డి అదే ముఖ్యమంత్రిని దించేస్తానంటుంది. ఏమో సార్ ప్రధానమంత్రిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. మళ్ళీ మీరెందుకు ఆమె గురించి వేసేస్తుంది దింపేస్తుంది అని అంత బాగా మాట్లాడుతున్నారు? నేను అంత చెప్తాను, నేను నిజంగా చెప్తాను, నా గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? సో ఇవన్నీ ఏదైతే నమ్మకాలు నమ్మదు నేనైతే నమ్మను. సో నా విషయంలో సో ఈ మ్యాజిక్లు ఇప్పుడు ఎందుకు చేయాలని నువ్వు కూడా అడగచ్చు సార్ నాకు. సో చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఇలాంటి ఉన్నప్పుడు మాది రాయలసీమ అనంతపురం మందు పెడతారు అక్కడ 10 రకాలుగా. నా ఫ్రెండ్ పెడితే పోయి కక్కించుకొచ్చినాం. అసలైన మందు పొడి కడుపునే లేసి 3 చెంబులు ఉప్పు నీళ్ళు తాగి తమలపాకుతో తీస్తారు. సో నేను కూడా తీస్తాను. ఉంది, నేను ఇప్పుడు కాదు సార్. మళ్ళీ ఏంది సార్ మీరు? నేనేమంటున్నా జరిగింది చెప్తున్నా. నేను ఇప్పుడు ఇంకా ఇప్పుడు అంటే ఇంకా టాపిక్ వేరే చేసి మాట్లాడమంటే మాట్లాడతాను. ఇంకా నేనేం చెప్పాలి సార్? చెప్పు, నీ అనుభవం చెప్పు. ఇప్పుడుది కాదు, నేనేమంటున్నా నువ్వు ఇవన్నీ ఎందుకు చేయాలా? దానికి కూడా కారణం ఉంది. ఈ విద్య అందరికీ వస్తుంది కానీ మనకెందుకు అనుకుంటారు. ఈ మీడియా ముందర వస్తే ఏం బెదిరింపుకాల్సి వస్తాయో ఏం వస్తే మనకెందుకు అని రారు. సో నేను నాకు తల్లిదండ్రులు లేరు, ఒకవేళ వీళ్ళ ద్వారా నేను చంపేసినా కానీ దేవుడే ఉన్నాడు. సో మందు పెట్టారు, ఆ అబ్బాయికి అక్కిచ్చిన తర్వాత నాకుంది అన్నారు. ఎవడైతే కక్కిస్తాడో వాడు సరేలే అని నేను కూడా పొడి కడుపున వెళ్ళాను. 3 చెంబులు ఉప్పు నీళ్ళు తాగిచ్చారు. నేను విభూతి ఎట్లా తీసాను ఆడ పెట్టుకుని మందు కొండలో తాగమని టక్కన అందులో వేసేసాను. నాకు లేదు కాబట్టి వేసే ముందే గట్టి కక్కించేవాడు. సరే నేను తమిళ కక్కి చేసి చూస్తే నా ముందు వేసారు. ఓహో మోసం ఇలా ఉందా? అసలైన మంది ఉంటే నోట్ల నుంచి వస్తుంది సార్. ఇక్కడ ఎవరికి జరిగింది? సో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, మాది అప్పుడు జరిగింది మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అప్పుడే పోరాడాలని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసి వదిలిపెట్టమంటారా లేకపోతే పోరాడమంటారా? పోరాడాలి. సో నేను కూడా అదే పోరాడతాను, నా ప్రాణం పైన పోరాడతా. నేను అఘోరిని నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నిజమైన అఘోరే ఎత్తిగిన ఆమె నిజంగా అఘోరే ఎత్తిగిన నేను నమస్కరిస్తాను. ఫేక్ అయితే ఈమె ప్లేస్ లో ఎవరు వచ్చినా నేను నమ్మను. నా మీద గొంతు పెట్టి 100 కోట్లు పెట్టి నువ్వు ఆమె నమ్మన్నాగా నేను నమ్మను. సో అని వెళ్ళొచ్చావు కదా, యాత్రలకు వెళ్ళొచ్చావు కదా, నిజమైన అఘోరాలను చూసావు? సార్ నిజమైన అఘోరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కేదార్నాథ్ వెళ్ళా. కేదార్నాథ్ లో అక్కడ ఉన్నారు వేషధారణ వాళ్ళు ఉంటారు. సో ఈ అఘోరి మన ఏంది కేదార్నాథ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ వెనకలు తిప్పండి అని అక్కడ హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ వెళ్ళిన అఘోరి శాపనాదాలు పెట్టి అక్కడ 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోరి గారు తండ్రి చెప్పండి తండ్రి నమస్తే, నా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా. ఈ మీద డైలాగ్ వచ్చింది. మాధురి గారు అఘోరి గారు వెనకలు తిప్పండి అంటే అక్కడ దొంగ భావాలు చూపించి వీళ్ళు అదిగోండి వెనకాల 100 మందితో డిస్కషన్ జరుగుతున్నా మన సనాతన ధర్మం కోసం 100 మంది అని అంటుంటే ఆ వెనకలు చూపించింది ఎవరు? అసలైన వాళ్ళు కాదు సార్. నేను కూడా బ్లాక్ చేశాను, మీకు పంపిస్తాను. వెనకాల ఉన్నారు వాళ్ళు అసలైన అఘోరులు కాదు. ప్రతి దాంట్లో కల్తీ ఉంటది. మా కమ్యూనిటీ ప్రతి ఒక్క దాంట్లో ఉండండి సార్, నేను చెప్పేది ఫినిష్ చేయండి. ఆడ బొట్టు పెట్టి పెట్టి 50-100 తీసుకున్న వాళ్ళు ఇవి అసలైన అఘోరాలని చెప్పించింది. నేను అక్కడ వెళ్ళేసి వచ్చిందా అని ఇది ఎట్లా నా దగ్గర వీడియోలు ఉండి పదమని చెప్పకూడదా? నాకు హక్కు లేదా? సో నేను అదే పోరాడుతున్నా. ఇలా ప్రతి దాంట్లో ఇవి దొరికిపోతుంది. ఎక్కడ కూడా కరెక్ట్ గా కూర్చోవట్లేదు. ఎక్కడ కరెక్ట్ గుడి కడతారంట. ఎందుకు కడతారు గుడి? భక్తులు వస్తారు, ఇన్ని మాయాలు చేశాను,
నేను ఒక పీఠం వేసుకొని కూర్చుంటే నాకు రారు భక్తులు? బిజినెస్ చేసుకోవచ్చు కదా, మనకి ఎందుకైనా పాపం సొమ్ము. నిజంగా నాకు చాలా బాగుంది. ఆంధ్ర పోలీసులకు నమస్తే అండి. నిజంగా వాడిని శ్రీనివాసులకు నిజంగా నేను వాడిని ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యి వేశాడు కాబట్టి నేను అంత బాధతో అంటున్నా. పోలీసులు ఏం తప్పు చేశారండి? ఎక్కడ అన్యాయం జరిగినాయి, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ వాళ్ళు ఫస్ట్ ఉండేది పోలీసు వాళ్ళు. ఈ అఘోర ఏందండి, నిన్న కాక మొన్న వచ్చి జనాలను మాయమాటలు చెప్పి నేను అఘోర అని చెప్పి ఎంతమందికి తెలీదమ్మా నువ్వు అఘోరవే కాదా అని. నువ్వు డబ్బులు ఇచ్చి వెనక నుంచి నడిపిస్తున్నావేమో, ఇంటర్వ్యూలు కూర్చోబెట్టి మాదిరి కించపరచని నువ్వు అంటున్నావేమో, కానీ ఎక్కడ నా ఎందుకుతో సమానం అనుకుంటా. దయచేసి ఏమన్నా మాకండి, నిజంగా ఇలాంటి వాళ్ళని ఈమె కాదు ఎవరు వచ్చినా కానీ మనం పోరాడదాము. సనాతన ధర్మం కోసం ఏదో చెప్తుంది, సనాతన ధర్మం అంటే చెప్పేది కాదు, మనసులో ఉండి చేసేది యుద్ధము. ఇంకోటి ఆంధ్ర పోలీసులు నిజంగా ఈమెను నిజంగా పోలీస్ స్టేషన్ వేసి నిజంగా రిమాండ్ పంపించాలి. ఎందుకంటే బయట చిన్న చిన్న హత్యలు జరుగుతూ ఒక పోలీసు ఎదురు తిరిగితే చట్టం చేతి తీసుకున్న వాళ్ళు ఈరోజు మీరు తీసుకోకపోతే ఇంకా నేనేం చేయలేను నిజంగా. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేసిందంటే ప్రభుత్వం మీద చేయబడినట్టే. ఇది ఎక్కడైనా కానీ పోరాడుతూ ఉంటాను. ఈమెను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నా మీద గొంతు పెట్టి చాకు పెట్టి 100 కోట్లు పెట్టినా గానీ ఆమె ఒప్పుకోను, నిజం అనగానే ఒప్పుకోను. జై సనాతన ధర్మం, వందే మాతరం. కాదు సరే, ఫైనల్ గా ఒక చిన్న చెప్పాలి. ఇప్పుడు జరిగిన సంఘటన నేను ఇందాక చెప్పా కదా యాంకర్ లాగా, అది ఒకసారి చెప్పు. ఎందుకు సార్? ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ ని యాంకర్ ఎలా చదువుతాడు చెప్పు. హైదరాబాద్ నుంచి అఘోరి కేదార్నాథ్ వెళ్తున్నా, అక్కడ నుంచి 100 మందితో సైన్యం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేదార్నాథ్ నుంచి 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోరి. కేదార్నాథ్ కదా ఇప్పుడు గుంటూరు అక్కడ ఉంది, విజయవాడ మంగళగిరిలో కేదార్నాథ్ అక్కడ, అది గుర్తుంది కాబట్టి అది గుర్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చెప్పు, అప్డేట్ చెప్పు. నార్మల్ అది ఎప్పుడప్పుడు నేను అంటే అది ఇది కామెడీగా తీసుకోకూడదు. ఎందుకు సార్ పోలీసు మీద చేయి చేసుకుని కాబట్టి దీన్ని సీరియస్ కాదు మాదిరి. ఇప్పుడు నువ్వు మంగళగిరిలో ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు స్టూడియోలో ఉన్నావు, నువ్వు యాంకర్ అంటే నేను అది ఇంకా చూడలేదు సార్. అది బయటకు వచ్చిన కదా అది చూసి నేను చెప్పాను. నేను అదే వచ్చింది అదే నేను చెప్తా. మంగళగిరిలో ఆవిడ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవటానికి ప్రయత్నం చేసింది, అక్కడ ఒప్పుకోలేదు వాళ్ళు. దాంతో ఆవిడ కూర్చుంది అక్కడ, పోలీసులు వచ్చి ఆవిడ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసుల మీద చేయి చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి తరిమి కొట్టిన ప్రజలు ఆమెను ప్రస్తుతం మహారాష్ట్రలో దాటి అక్కడి నుంచి మళ్ళీ ఒక యుద్ధోత్సవం సృష్టించిన అఘోరి. ఆంధ్రాలో ఆమెను గెలుచుకున్న మనుషులని అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాళహస్తిలో ఒక తాండవం ఆడింది. మళ్ళీ తెలంగాణలో వచ్చి ఒక శపథం చేసింది, గుళ్ళం గోవులు కొడతాను, అంగాలు కోస్తానని. మరి ఇప్పుడు అఘోరి ఏం చేస్తుంది? ప్రస్తుతం అయితే అఘోరి ఏం ఆఫీస్ అది? మంగళగిరి దగ్గర. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలని, సనాతన ధర్మం కోసం అని పోరాడాలని తపస్సు చేస్తుంది. కానీ ఒకవేళ నిజంగా సనాతన ధర్మం కోసం కాపాడాలని వస్తే నిజంగా దుస్తులు వేసుకొని మాట్లాడాలా కానీ బట్టలు లేకోకుండా పోలీసుల మీద చేయి చేసుకొని, కానిస్టేబుల్ మీద చేయి చేసుకొని, యాంకర్ మీద చేయి చేసుకొని ఒక న్యూసెన్స్ చేస్తుంది. మళ్ళీ చాలా మంది కించపరిచినట్టు మాట్లాడుతూ కొంతమంది ఆమె చేస్తున్నారు, కానీ ఈమె చేస్తున్న న్యూసెన్స్ మామూలుగా లేదు. ఇప్పుడైతే గిన హాట్ టాప్ గా మారింది, చూస్తుందండి మన టీవీ. సూపర్. అది కూడా చేసా అందుకు నేను ఎవరికి అది కూడా చేసా. అన్ని చేసి అందరూ మోసం చేశారు సార్. నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా నేను. అప్పుడు నా ఫ్రెండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువు లేదు. ఫేమస్ అంటారా? నేను ఎప్పుడో ఫేమస్, రాకేష్ మాస్టర్ గతంలోనే ఫేమస్. అప్పుడు కూడా గే అని బయట పెట్టా. చాలా మంది గే ఎట్లయితాడు, అవును రాకేష్ మాస్టర్. సో దాని కూడా పరిష్కారం ఎట్లికే. అదే పోరాటాన్ని ఇప్పుడు పోరాడుతున్నా. ఇందులో కూడా విజయం మనదే. కాన్ఫిడెన్స్ లెవెల్ మామూలుగా లేవు. కాన్ఫిడెన్స్ గా ఆత్మస్థైర్యం మామూలుగా లేదు అంటున్నా. అవును సార్. సినిమాలకి ట్రై చేసావా? మస్తు చేశాను. అదే దాని గురించి ఇంకా చేద్దాం. మస్తు సినిమాలు చేశాను, మంచిగా చేసావా ఆల్రెడీ సినిమాలు? సైరా నరసింహారెడ్డి 10 సినిమాలు, నేను డైరెక్టర్ గా ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నా. సో అన్ని చేస్తున్నా. సో నాకంటే ఒక రోజు వస్తుంది, మంచి రోజు. దయచేసి ఎవరు కూడా ఇంటర్వ్యూ పిలిచి కించపరచకండి అబ్బా. నిజంగా నాకు అది ఒక్కటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆమె సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. నిజంగా నాకు బాధ అనిపిస్తుంది సార్. అసలు నేను సపోర్ట్ గానే మాట్లాడలా. నువ్వు నన్ను
సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేసావు ఈ మొత్తం ఇంటర్వ్యూలో. నేను మిమ్మల్ని ఎందుకు క్రియేట్ చేస్తాను సార్? నేను సపోర్ట్గా ఎక్కడ మాట్లాడాను? మీరనే చాలా మంది ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ తప్పితే మీ ట్రాన్స్జెండర్ తప్పు చేస్తారు అంటారు కదా, నువ్వు అని అన్నారు కదా. అంతే. ఓకే, పర్సనల్ ఇంటర్వ్యూ కొద్దిగా ఒక 10 నిమిషాలు ఇస్తావా? లేదు సార్, నిజంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా నేను నిజంగా అట్లనే కాదు, ఒక రోజు వస్తాను నేను మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ నేను ఏడిపోయింది, మళ్ళీ నాకు ఎనర్జీ కావాలి సాయంకాలం. కాదు, నాకు ఆధ్యాత్మిక ప్రయాణం దాని గురించి ఇంకా కొద్ది డెప్త్కి వెళ్ళాలి. ఇంకోసారి చేద్దాం సార్. నేను అడిగింది నువ్వు వేరే రంగంలో తీసుకున్నావు అసలు దాన్ని. అంటే సరిగ్గా లేదంటారా ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ కాదు, నేను అడిగింది ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ టెంపుల్స్. ఆధ్యాత్మికంగా కొంతమందికి దేవుడు మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. ఆ యాంగిల్లో నేను కొంచెం డెప్త్కి వెళ్ళి మాట్లాడదామని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ లోపు నువ్వు ఏడ్చావు. లేదు, నాకు అక్కడ ఏడుపు వచ్చింది సార్. ఆమె తిరుగుతుంది, నువ్వు తిరుగుతున్నావు. ఇంకోటి నేను చెప్తాను, నా పర్సనల్ చెప్పకూడదు సార్ అని. ఇంకా మీరు వేరేలాగా మాట్లాడితే నేను మా అమ్మ అదే నిజంగా నేను అదే ఇప్పుడు మా అమ్మ 2 నిమిషాలు కనపడినా నా ప్రాణాలను వదులుకుంటాను. నా తల్లిదండ్రుల కంటే ఏం కాదు నిజంగా. మీకు నాకు ఎవరైనా స్వామీజీ ఉంటే చెప్పండి. నిజంగా మా అమ్మ 2 నిమిషాలు చూడాలి, నేను మాట్లాడాలి. ఇంకంతే, నాకు ఇంకా అంతకంటే నాకు ఆశ ఇంకేం లేదు. అదే టార్గెట్. టార్గెట్ అని ఏమంటారండి, అమ్మను కూడా టార్గెట్ ఆధ్యాత్మిక టార్గెట్ నేను అట్లా అనట్లేదు. ఎవరన్నా ఇట్లా కొంతమంది చెప్తా ఉంటారు ఉన్నాయి అని.